హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన స్త్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్కు సంబంధించి మనకు ఆగస్టు 15న నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించి మాకు విపరీతమైన ఫోన్లు, విపరీతమైన అనుమానాలు, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, సిలబస్ ఏమిటి, పుస్తకాలు ఏమిటి, ఎలా చదవాలి అనే అంశాలు. ఇది ఫైనల్ గైడెన్స్. ఎందుకంటే తర్వాత గైడెన్స్ ఇచ్చినా మీరు చదువుకోవడానికి టైం ఉండదు. కాబట్టి మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఏ ఉద్యోగమైనా సరే నోటిఫికేషన్ సంబంధించి వివరాలు తెలిసినప్పుడు మొదటి 1 వీక్లోనే విజేతలు డిసైడ్ అవుతారు. ఎందుకంటే వారు ముందుంటారు, ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ముందు చదువుకుంటారు, ముందు రివిజన్ చేస్తారు, తర్వాత వారు పరీక్షలు రాసి సిద్ధంగా ఉంటారు. కాబట్టి చాలామంది ఇంకా ప్రైవేట్ జాబులు చేస్తూ ఇంకా కొన్ని రోజుల తర్వాత డైలమాలో ఉంటూ చదవాలా వద్దా, ఏ జాబ్కి చదవాలి, ఈ యొక్క హెచ్డబ్ల్యూకే చదవాలా, సిలబస్ ఏముంటుంది, మార్కెట్లో ఏమైనా పుస్తకాలు వచ్చాయా, మరి ఇలాంటి వాటికన్నిటి కూడా డైలమాలో ఉన్నవారు, డైలాగ్స్ చెప్తున్నవారు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు. మళ్ళీ మనం పతనం పొందాలి, మళ్ళీ గత ఓటమినే చెవి చూడాలి అంటే మీ ఇష్టం. మరి దీంట్లో భాగంగా మీకు తెలుసు, సిలబస్ మాత్రం చాలా కొండంత. మీకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, ఒకటి ఎడ్యుకేషన్ పేపర్. జనరల్ స్టడీస్ అనేటువంటిది మహాసముద్రము. మీరు క్లాసులు వింటే ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు రివిజన్ చేస్తారు, మరి ఎలా చదవాలి అనే ఒక విషయం, మరి పేపర్ 2లో ఏముంటాయి అన్న ఒక విషయం, మరి అదేవిధంగా ఎవరు విజేతలు అవుతారు, మరి ఎవరికి సాధ్యం ఇది, ఎవరు చదవగలుగుతారు, ఎవరికి సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ఎలా చదివితే గ్రిప్ వస్తుంది, మరి పర్ఫెక్ట్ స్ట్రాటజీని ఉపయోగించాలి. ఏ పరీక్ష అయినా సరే మనం గుడ్డిగా కాకుండా, హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్, ఆ విధంగా మీకు ఈ విధంగా ఎలా గైడెన్స్ అనేటువంటిది ఇవ్వాలో చెప్పబోతున్నాం. మరి ముఖ్యంగా పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు. పరీక్ష నిర్వహించే సంస్థ మీకు తెలుసు, ఏపీపీఎస్సి వారు. ఇది హాస్టల్ వార్డెన్ అన్నా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్న ఒక్కటే. మరి స్కూల్ అసిస్టెంట్కు కొంచెం తక్కువ, ఎడ్జిటీకి కొంచెం ఎక్కువ జీతం. మరి ప్రశాంతత ఉంటుంది, టైమింగ్స్ ఉండవు, అలాగని ప్రెషర్స్ ఉండకపోవచ్చు అని చెప్పలేము. కానీ ఛాలెంజింగ్ జాబ్, మంచి జాబ్ అనే విషయం తెలుసు. అంతకంటే ఎక్కువగా ఇది గవర్నమెంట్ జాబ్. అంతకంటే ఎక్కువగా డిఎస్సి ఆలస్యం అవుతుందనే సంకేతాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇదొక అదృష్టం, ఎడారిలో నీరు దొరికినట్టుగా మనకి ఇదొక అదృష్టం. మరి ముఖ్యంగా బీఈడి వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి వెంటనే డిసిషన్ తీసుకోవాలి, మేము రాయాలా వద్దా. రాయాలంటే వెంటనే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. మీరు ఎక్కడున్నారో అక్కడ ఆగిపోవాలి, ముందుకు ప్రిపరేషన్ సాగిపోవాలి. లేదంటే మీరు మధ్యలో ప్రిపరేషన్ మొదలు పెడితే అవుట్. ఎందుకంటే ఆగస్టు 15న నోటిఫికేషన్ రాబోతుంది. ముందుగానే నోటిఫికేషన్ గురించి చెప్పాడు కాబట్టి తర్వాత టైం ఇవ్వడు. మరి ఏపీపీఎస్సి జనరల్ స్టడీస్, ఏపీపీఎస్సి ఎడ్యుకేషన్ పేపర్ ఎలా ఉంటుందంటే నెట్ జేఆర్ఎఫ్ పరీక్షల తరహాలో ఉంటాయి. ప్రశ్నలకు సంబంధించి చాలా టిపికల్గా ఉంటాయి. ఆలోచించేవిగా, విశ్లేషణాత్మకంగా, అనుప్రయుక్తంగా అన్నీ చదివినప్పటికీ కూడా కొత్త ప్రశ్న వస్తుంది. ప్రశ్న లెంత్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం కూడా లెంతీ ప్రిపరేషన్, పరిమాణం పెద్దగా ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ విషయానికి వస్తే నేనేమో క్లాసులు వింటూ పోతే 6-7 నెలలు పడుతుంది మినిమం అంటున్నాను. మరి ఏం సార్, ఏం చదవాలి జనరల్ స్టడీస్ సంబంధించి అంటే మన యాప్లో ఇప్పటికే ప్రామాణిక పుస్తకాలు, ఒక సబ్జెక్టుకు సంబంధించి 2-3 పుస్తకాలు పెట్టడం జరిగింది. వాటిని కనుక మీరు తెచ్చుకొని చదివితే అవి సాధారణ పుస్తకాలు కాదు, ప్రామాణిక పుస్తకాలు. 100 మంది విజేతలతో చర్చించిన తర్వాత రచించినటువంటి పుస్తకాలు. కాబట్టి దయచేసి వాటిని తెచ్చుకోండి. మరి పేపర్ 2 విషయానికి వస్తే దీంట్లో ఉన్న బ్యూటీ, బెనిఫిట్ ఏమిటంటే గుర్తుపెట్టుకోండి, దీంట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2లో సైకాలజీ ఉంటుంది, మనకు పిఐఈ ఉంటుంది. ఈ సైకాలజీ పిఐఈ మళ్ళీ ఇక్కడ ఉపయోగపడుతుంది, మీకు డిఎస్సిలో ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు. దాంతోపాటు అదనంగా తత్వశాస్త్రం ఉంటుంది. ఆ తత్వశాస్త్రం పైన కూడా ప్రశ్నలు డిఎస్సిలో ఇస్తున్నాడు. దాంతోపాటుగా స్టార్ట్స్ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మళ్ళీ డిఎస్సిలో ఉపయోగపడతాయి, ఆల్రెడీ మీరు చదివినవే. కాబట్టి 150 మార్కులను ఎప్పుడూ కూడా వచ్చిన వాటిని వదులుకోకుండా కొత్త వాటిపై ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. కాబట్టి పేపర్ 2 మనం శిక్షణ ఇస్తున్నాం. మరి అవి ఎలా చదవాలి, ఏ పుస్తకాలు, రెడీమేడ్ పుస్తకం ఉందా, ఎప్పుడు పుస్తకం రిలీజ్ అవుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అంతకంటే ముందుగా మీరు ఇంకా ప్రిపరేషన్లో వేగం పెంచాలనే ఉద్దేశంతోనే ఇక్కడ చూడండి ఒక్కసారి,
ఏప్రిల్ 5 నుంచి మన దగ్గర అయితే ఎవరైతే కోర్సు తీసుకున్నారో వారికి అంతా కూడా క్లాసులు పెట్టడం జరిగింది, మరియు మెటీరియల్ పెట్టడం జరిగింది, ప్రింట్అవుట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆల్రెడీ 1200 టెస్టులు పెట్టడం జరిగింది. ఇంకా వారిలో సీరియస్నెస్ పెంచాలనే ఉద్దేశంతో మెగా రివిజన్ డివిజనల్ టెస్ట్ 1, ఈ యొక్క డివిజనల్ టెస్ట్లో మీరు బాగా చూస్తే ఒక్కొక్క డివిజనల్ టెస్ట్లో 10 టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన విమర్శనాత్మకంగా చాలా అనాలిసిస్తో చాలా టిపికల్గా టఫ్గా ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేసే వీలుగా ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు 40 క్వశ్చన్లు. మరి ఈ 40 క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఒక టాపిక్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పుస్తకాలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో డ్రాఫ్ట్ కాపీలు ఉన్నాయి, గతంలో తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. వాటన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించి మీకు ఆల్రెడీ మెటీరియల్ పెట్టడం జరిగింది. కాబట్టి వాటిని చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ రాయాలంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్ ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి. మెటీరియల్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. డే 1 సిలబస్ ప్రకారం విద్య యొక్క తత్వశాస్త్ర మరియు సమాజ శాస్త్ర పునాదుల స్వభావం మరియు పరిధి. డేట్ 5 ఏప్రిల్ 5 నుంచి స్టార్ట్. ఆలస్యం చేయకండి, లైన్లో ఉండండి, పోటీలో ఉండండి. ఎందుకంటే సమయం 6 నెలలే ఉంది. కనీసం 2 సార్లు రివిజన్ కావాలి, కనీసం మీరు 1000 టెస్టులు రాయాలి. చూడండి, ఉదయం 5:30 గంటలకు ప్రతిరోజు 40 క్వశ్చన్లు. సాయంత్రం రిజల్ట్ 9:30కు విజేతలను మనం అనౌన్స్ చేస్తాం మన యాప్లో. మరియు మీకంటూ 2 గ్రూపులు ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సీరియస్ అభ్యర్థులకు 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇది షెడ్యూల్ కూడా మనకు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి షెడ్యూల్లో 10 ఎగ్జామ్లు ఉంటాయి. ప్రతి డివిజనల్ టెస్ట్లో 10 ఎగ్జామ్లు ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అందరికంటే ముందుంటారు. మేము పేపర్ 2ను మీకు నేర్పిస్తాం. మరి ఈ యొక్క గైడ్లైన్స్ ఇవన్నీ కూడా చాలామంది మెటీరియల్ అడుగుతున్నారు, అంటే మెచ్యూర్గా లేనివారు. ఇది ఏపీపీఎస్సీ పరీక్ష అండి. ఒక్కసారి మీరు ఎస్జిటి పరీక్ష తీసుకుంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 100 పుస్తకాలు. అదేవిధంగా మీకు తెలుసు పర్స్పెక్టివ్స్ అని, సైకాలజీ అని, మెథడ్స్ అని, కంటెంట్ అని, ఈ విధంగా జీకే, కరెంట్ అఫైర్స్ దాదాపు 120 పుస్తకాలు చదువుతారు. అలాంటిది ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షకు ఒక పుస్తకం, రెడీమేడ్ పుస్తకం కావాలి అంటున్నారు. మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు. ఎందుకంటే ఏపీపీఎస్సీ లాంటి పరీక్షలకు విస్తృతమైనటువంటి పరిజ్ఞానం కావాలి. పోస్టులు ఏమి లక్షలు లేవు, పోస్టులు ఏమి వేలల్లో లేవు, కేవలం పోస్టులు 100ల్లో మాత్రమే ఉన్నాయి. ఒక్క పుస్తకం చదివినవాడు మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతాడు. 100% రాసి పెట్టుకోండి. మరి ఎందుకు సార్ అలా అంటే, మీకు ఒక విషయం తెలుసు. ఒక భావవాదం అనే టాపిక్ తీసుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా తాత్విక ఆధారాలు పుస్తకంలో ఉంటుంది. అదేవిధంగా వర్తమాన భారతదేశంలో విద్య అనే పుస్తకంలో ఉంటుంది. అదేవిధంగా విద్యా ఆధారాలు అనే టాపిక్లో ఉంటుంది. మరి ఒక పుస్తకంలో ఇవన్నీ ఎవరైనా రాస్తారా? రాసినా మిస్ అయితే మరి మీకు కారణం, మీ జాబ్ పోవడానికి కారణం ఫైనల్గా మీరే అవుతారు. ఎందుకంటే మీరు వెతికి పట్టుకోలేక ఈజీగా ఒక దగ్గరికి పుస్తకం రావాలి, అదే చదువుతాను, అదే మార్కులు రావాలి. మరి ఎగ్జామినర్కి ఇవన్నీ పట్టున్నాయండి. ఎగ్జామినర్ పేపర్ తయారు చేసే వారికి ఇవన్నీ పట్టున్నాయి. అంతకంటే ముందుగా నీకు పట్టుంటే జాబును పట్టుకుంటావు. కాబట్టి ఇది ఒక భావవాదం. మెటీరియల్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. భావవాదం ఇది విద్యా ఆధారాలు అనే పుస్తకంలో ఉంటుంది. ఈ ఆధారాలు పుస్తకం తర్వాత ఇంతటితో అయిపోయింది మా ప్రిపరేషన్ అనుకుంటే కష్టము. వర్తమాన భారతదేశంలో విద్య అనే పుస్తకంలో ఉంటుంది. మరి అంతటితో ఆగిపోతే కష్టము. మళ్ళీ ఇది విద్యా తాత్విక ఆధారాలు పుస్తకంలో మెటీరియల్ ఉంటుంది. కాబట్టి వాటినన్నిటినీ ఒకే దగ్గర మంచి చక్కటి పీడిఎఫ్ చేసి పాస్వర్డ్ ఇచ్చి యాప్లో కోర్సు తీసుకున్న వారందరూ కూడా ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి మెటీరియల్ చదివితే బాగుంటుంది. అంతేకాకుండా మీకోసం మేము మళ్ళీ చెప్పినట్టుగా ఇక్కడ ఏదైనా సరే టాపిక్ చదివిన తర్వాత, పరీక్షలు రాసిన తర్వాత క్విక్ రివిజన్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి దా ఉద్దేశంతో ఈసారి మేము పవర్ఫుల్, కలర్ఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని అన్ని రకాలుగా సిద్ధం చేయాలనే విధంగా ఈ విధంగా మరి జనరల్ స్టడీస్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, ఏవి చదివితే మేము సక్సెస్ కాగలం. సమయం తక్కువగా ఉంది, కేవలం 6 నెలలే ఉంది.
6 నెలల్లో మీరు 300 మార్కులకు సంబంధించి అటు పేపర్ 1 పేపర్ 2 చదవాలి, రివిజన్లు చేయాలి, మరి డివిజనల్ టెస్టులు రాయాలి, మరి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. కాబట్టి లాస్ట్ 2 మంత్స్ మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. మొదటి 2 నెలలు పూర్తిగా ప్రిపరేషన్కే పడుతుంది, మధ్యలో 2 నెలలు మనం కేవలం రివిజన్కే చేయాలి. ఇలాంటివి చేసినప్పుడే, ఇలాంటి కష్టం కృషి చేసినప్పుడే, రిస్క్ తీసుకున్నప్పుడే ఉద్యోగాలు సాధ్యం. కేవలం 6 నెలల్లోనే ఉద్యోగం వస్తుంది. చూడండి, ఇక్కడ పుస్తకాలు పెట్టడం జరిగింది. కరెంట్ అఫైర్స్కి ఏం చదవాలి, జనరల్ సైన్స్కి ఏం చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏం చదవాలి, జాతీయ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ చరిత్రకి ఏం చదవాలి, తర్వాత జాగ్రఫీకి ఏం చదవాలి, తర్వాత పాలిటిక్స్ ఏం చదవాలి, మరి ఎలా చదవాలి, వేటిని దృష్టిలో పెట్టుకొని చదవాలి, మొత్తం చదవాలా అనేటువంటి అంశాలు, ఏ పుస్తకంలో బిట్స్ ఉంటాయి, అకాడమీ పుస్తకాలు ఉన్నాయా, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీకు ఇబ్బంది లేకుండా, వెతికి పెట్టే ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వెతకడంలోనే మీకు ఇబ్బంది అవుతుంది. ఆ వెతకలేకనే, శోధించలేకనే, ఛేదించలేకనే మనం ఏదో రెడీమేడ్ మెటీరియల్ వైపు వెళ్తున్నాం. మరి ఈ విధంగా సుస్థిరాభివృద్ధి కూడా టాపిక్ ఉంది, విపత్తు నిర్వహణకి ఏ పుస్తకాలు, లాజికల్ రీజనింగ్ మరియు డేటా అనాలిసిస్కి ఏ పుస్తకము, ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి ఇంకొక విషయం, చాలామంది మాకు వేల సంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరీక్షకు మీరు ఒక పుస్తకం అంటే ఎడ్జిటికే అన్ని పుస్తకాలు చదివిన మీరు, మరి తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు 2 సంవత్సరాలు చదివారు విజేతలు. తెలుసు మీకు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షకు సమయము 2 సంవత్సరాలు ఉంది. ఆ గ్యాప్లో చాలా పోటీ పెరిగింది. ఆ గ్యాప్లో రెడీమేడ్ పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఒంటరి అయిపోయారు. కాబట్టి వీళ్ళు ఇలా అన్ని వెతుక్కున్నారు, అకాడమిక్ పుస్తకాలు అన్నీ తెచ్చుకున్నారు, ముందులు పెట్టుకున్నారు. దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, ఎగ్జామినర్ ఏ పుస్తకమైనా పట్టుకోవచ్చు. అవన్నీ పట్టుకోకముందే మనం పట్టుకోవాలి, ఉద్యోగం కొట్టుకోవాలి. కాబట్టి ఇలా 2 సంవత్సరాలు చదివారు. కానీ ఇక్కడ కేవలం 6 నెలలు మాత్రమే ఉంది, పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చాలి. ఈ సులువైన పద్ధతులకు స్వస్తి చెప్పాలి. ప్రామాణిక పుస్తకాలను, అకాడమీ పుస్తకాలని చదివిస్తున్నాను. ఎందుకంటే అందరికంటేగా ఎక్కువగా పుస్తకాలు రాసిన వ్యక్తి నేనే. అకాడమీ పుస్తకాల PDF ఇస్తున్నాను అంటేనే అర్థం చేసుకోండి దీని యొక్క స్ట్రాటజీ. రిస్క్ తీసుకున్న వాళ్ళు మాత్రమే మొదటి అంచెలో ఉంటారు. మీరు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద హోమ్ స్క్రీన్లో చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. చాట్ ఆప్షన్ నొక్కగానే మీరు మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ చేస్తే చాలు. ఆ ఫోన్లు, ఎందుకంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారంటేనే మీకు తెలుసు, చెప్పడం జరిగింది, మీరు చాలా ఫ్రీగా ఉన్నారు. మీకు తెలుసుకోవడానికి చాలా ఇన్ఫర్మేషన్ కావాలి, డౌట్స్ ఉన్నాయి అంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫోన్లో ఛార్జింగ్ ఉందని, ఫోన్లో రీఛార్జ్ ఉందని, ఫోన్లో బ్యాలెన్స్ ఉందని, మరి సమయం ఉందని, మీ దగ్గర ఫోన్ ఉందని అలా కొట్టడం కంటే సైలెంట్ వేలో వైలెంట్గా ఇన్ఫర్మేషన్ పొందాలి. కాబట్టి ఇక్కడ మీరు మెసేజ్ పెట్టండి. మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెడితే వెంటనే మీకు రిప్లై వస్తుంది. కాబట్టి మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మొదటగా. మరి ఇక్కడ ఇంకొక విషయం చూపించబోతున్నాను, ఎలా ఉంటుంది మన యాప్. పేపర్ 2కు సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్న, ఎలా కోర్సు తీసుకోవాలి, ఎలా మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి అనేటువంటి అంశం. చూడండి, చాలామందికి ఎలా కొనాలి, ఎలా వినాలి, ఎలా చదవాలి కూడా చాలా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. టెక్నాలజీ సమస్య కావచ్చు, లేక వెంటనే ఫోన్ కొట్టడం కావచ్చు, కొంచెం మనం కూడా శోధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ కొంచెం రిస్క్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రిస్క్ తీసుకోకుండా కనుక ఉద్యోగం కావాలంటే అది అనితర సాధ్యం. ఇక్కడ చూడండి, ఒకసారి నేను ఏం చేస్తున్నాను చూడండి. ఒకసారి కోర్సులో భాగంగా ఇది APHWO 2026. ఓకే, ఇది ఓపెన్ చేయగానే మీకు కంటెంట్ అని పైన కనిపిస్తుంది. మీకు చూడండి, ఇక్కడ సిలబస్ పెట్టాం. సిలబస్ ఏమైనా మారుతుందంటే మారడం కంటే యాడ్ కావచ్చు. ఇదే డిప్యూటీఓకి సిలబస్, ఇదే డైట్ బీఈడీ లెక్చరర్కి సిలబస్, ఆల్రెడీ డిప్యూటీఓ సిలబస్ ఇక్కడ పెట్టడం జరిగింది. పేపర్ 2 ఎడ్యుకేషన్ కామన్ ఫర్ ఆల్ యాడ్ అవుతాయి కూడా. మళ్ళీ వెంటనే క్లాసులు చెప్తాను. ఇక్కడ చూడండి ఒక్కసారి ఫోల్డర్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, జనరల్ స్టడీస్ ప్రామాణిక పుస్తకాలు, పేపర్ 2 ఎడ్యుకేషన్కు సంబంధించి ఇలా మొదటి ఫోల్డర్లో సిలబస్ ప్రకారం క్లాసులు ఉంటాయి. క్లాసులు విన్న తర్వాత అంతటితో కాకుండా మెటీరియల్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం
మళ్ళీ ఓపెన్ చేయగానే ఇక్కడ మెటీరియల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ తెలుగు మీడియం, ఇటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు ఇంగ్లీష్. ఎందుకంటే పేపర్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో తయారై తెలుగులో తర్జుమా చేయబడుతుంది కాబట్టి. చూడండి ఎగ్జామ్స్ ఇప్పటికే ఇన్ని ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. మరి అంతవరకు వదలలేదు, అంతవరకు చేస్తే సరిపోదు. మళ్ళీ అన్ని టాపిక్లకు సంబంధించి చూడండి ఇక్కడ లెవెల్ 2-3 పిఐఈ సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్, మైండ్ మ్యాపింగ్ ఇమేజెస్, మెగా రివిజన్ డివిజనల్ టెస్ట్ 1 స్టార్ట్ కాబోతుంది ఏప్రిల్ 5 నుంచి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఇంకా డైలమాలో ఉంటే, డైలాగ్స్ కొట్టుకుంటూ ఉంటే ఉద్యోగం దరిచేయదు. ఇప్పటికే అందరూ కూడా చీకటి గదుల్లో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, చదువుతున్నారు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క స్ట్రాటజీ ఇటు పేపర్ 1 పేపర్ 2 రెండింటిని సమపాలనలో మనం చదివితే నిజంగా మీ యొక్క లక్ష్యం హెచ్డబ్ల్యూ అయితే మీరు షార్ట్కట్ వ్యవస్థకి స్వస్తి చెప్పి ఇలా పుస్తకాలు ఇలా క్లాసులు వింటే షార్ట్కట్స్ ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాం. మైండ్ మ్యాపింగ్ ఇమేజెస్ చూడాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇదే పనిలో ఉండాలి. పేపర్ 1 పేపర్ 2 రెండింటికి సమపాలలో ఇస్తూ మరి అంతకంటే ముందుగా మమ్మల్ని రీచ్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్లేస్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. ఎన్నో యాప్లు ఉంటాయి కానీ లాభం లేదు. మీ గురించి ఆలోచించే ఒక యాప్ ఉంది. అక్కడ డౌన్లోడ్ చేసుకోగానే మీకు చార్ట్స్ ఉంటుంది. చార్ట్స్లో నొక్కగానే మెసేజ్ ఇయర్ అని వస్తుంది. అక్కడ మెసేజ్ చేయండి, ఉచితమే పూర్తిగా. అంటే ఫోన్ కాకుండా ఇలా చేస్తే ఆ శబ్దాల నుంచి నిశ్శబ్దంగా మనం ఉద్యోగం కొట్టే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. కాబట్టి మీ గురించి ఒక ఆలోచించే యాప్ ఉంది. కాబట్టి మీరు నిజంగా హెచ్డబ్ల్యూలో ప్రిపేర్ అయ్యితే ఈ స్ట్రాటజీని, ఈ పుస్తకాలను ఇలా చదవాలి, రిస్క్ తీసుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, సమయం వెచ్చించాలి. కాబట్టి ఎవరితో మాటలొద్దు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు స్వస్తి చెప్పండి. సెలవులో చదువుకుందాం, వీలున్నప్పుడు చదువుకుందాం అనే మాటల్ని కట్టి పెట్టండి. దయచేసి ఏప్రిల్ 5 నుంచి పరీక్షలు రాయండి. అందరికంటే ముందుండండి. ముందున్నవాడే మొదటే విజేత. ముందున్నవాడి యొక్క విజేత యొక్క రహస్యం అందరికంటే ముందు ఉండడం, ముందు చదవడం, ముందు రివిజన్ చేయడం, ముందు ఎగ్జామ్ రాయడం, సిలబస్ కంప్లీట్ చేసుకొని ధైర్యంగా ఉండడం. ఆల్ ద బెస్ట్.